ఈరోజు వాగ్దాన సందేశం అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్న వాగ్దాన సందేశం, మేము ప్రార్థన స్థలం వెలుచుండగా పుతో నన్ను దయ్యం పట్టినది, సోది చెప్పుల చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారని కేకలేసి, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నాను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను నా దయ్యంతో చెప్పాను. వెంటనే అది వదిలిపోలేను. ప్రభు ఇటు మాట దీవించిన కాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న సందేశం చూడండి, సర్వోన్నతమైన దేవుని దాసులు, ఆమేన్, దేవుని సేవకులు, సర్వోన్నతులైన యేసుక్రీస్తు యొక్క దాసులు అని దేవుని వాక్యం సెలవుస్తున్నది. మనము దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటామో, ఎప్పుడైతే ప్రభు మార్గంలో మనం ముందుకెళ్తామో, ప్రభు దయ్యం నుండి, రోగం నుండి విడుదల చేస్తాడు. సర్వ రోగం నుండి విడిపించి సాయం చేస్తాడు. మేలులు ఉపకారం చేస్తాడు. దేవుని సేవకులు ఇంటికి వస్తే నీకు రక్షణ చూపెడతారు. రక్షణ మార్గం ఇది. మార్గము దేవుని బిడ్డలారా, ఈ మార్గంలో నువ్వు వెళ్తే నువ్వు ఆశీర్వదించబడతావు. పరలోక రాజ్యం నువ్వు వెళ్తావు. అప్పుడు పౌలు వదిలిపోవాలని ఆజ్ఞాపించగానే ఆ దయ్యము ఆ స్త్రీ నుండి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవుస్తుంది. యేసు నామంలో అంత శక్తి ఉంది, బలం ఉన్నది, అధికారం ఉంది. ఆ నామంలో ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువులో దీవించును గాక. ఆమేన్.